మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచు కుటుంబంలో రోజు రోజుకు వేడి పెరుగుతుంది. పోటాపోటీగా అన్నదమ్ముల ట్వీట్స్ చేసుకున్నారు. మంచు విష్ణు ట్వీట్ కు మంచు మనోజ్ కౌంటర్ ఇచ్చారు. అయితే కృష్ణంరాజు సింహంలా అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందన్నారు. మోహన్ బాబు వర్సిటీ వద్ద మనోజ్ చేసిన అలజడి మర్చిపోకముందే ఈ వ్యవహారంలో మరింత హీట్ పెంచేలా మంచు విష్ణు ఓ పోస్ట్ పెట్టారు. రౌడీ మూవీలో మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ను ఆయన పోస్ట్ చేశారు. సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. వీధిలో మొరగడానికి, అడవిలో గర్జించడానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటామని ఆశ అంటూ మోహన్ బాబు చెప్పిన డైలాగ్ ఆడియోను పోస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత ముదరనున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజులుగా మోహన్ బాబు కుటుంబంలో వివాదం కొనసాగుతుంది. అయితే ఈ పోస్ట్ మనోజ్ ను ఉద్దేశించి చేసిందే అనే చర్చ మొదలైంది. మనోజ్ కు ఇండైరెక్ట్ గా సెటైర్ వేశారనే చర్చ జరుగుతుంది ఇప్పుడు. మంచు కుటుంబంలో అయితే వివాదాల రగడ కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు ట్వీట్స్ వారు ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు చేసిన ఆడియో ట్వీట్ కి అయితే కూడా మంచు మనోజ్ అయితే రిప్లై ఇచ్చారు. సో అన్నదమ్ముల మధ్య ట్వీట్స్ వారు కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము వీరి ఇంట్లో అటు ఆస్తి తగాదాలు గొడవలు కానివ్వండి, కొన్ని రోజులుగా ఇటు ప్రెస్ మీట్లో కూడా ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ కూడా వివాదం చెలరేగుతూనే ఉంది. అయితే ఈ నేపథ్యంలో మంచు విష్ణు మనోజ్కి సెటర్ వేస్తూనే ఒక ఆడియో అయితే రిలీజ్ చేశారు. రౌడీ సినిమాలోని ఒక ఆడియో కూడా ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అయితే ఇది మనోజ్కి కౌంటర్ ఇస్తూనే ఈ పోస్ట్ చేశారంటూ కూడా చర్చ జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ కూడా విష్ణు ఆడియోకి అయితే కౌంటర్ ఇస్తూ కూడా మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు వీరిరువురి మధ్య కూడా ట్వీట్ల వారు కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ఇది ఇక్కడి వరకు వెళ్తుందనే ఉద్రిక్త కూడా నెలకొంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా కూడా మంచు మోహన్ బాబు కుటుంబంలో వివాదాలు చెలరేగుతూనే వచ్చాయి. మనం మొదటి నుంచి కూడా చూసుకుంటే ఒకరిపై ఒకరు మాటల యుద్ధం సాగుతుందనే చెప్పాలి. అయితే ఈ రోజు కూడా మంచు మనోజ్ చేసిన ట్వీట్ కూడా చూస్తున్నాము. మంచు విష్ణు చేసిన ట్వీట్కి కౌంటర్గా కూడా మంచు మనోజ్ అయితే ట్వీట్ చేశారు. అయితే ఈ వారు ఎక్కడి వరకు వెళ్తుంది, ఇప్పటికైనా దీనికి బ్రేక్స్ పడతాయా అంటూ కూడా అటు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. దీనిలో ఈ వారు ఎక్కడి వరకు వెళ్తుంది, ఎప్పుడు ఆగుతుందంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ వీళ్ళ మధ్య అయితే ట్వీట్ల వారు కొనసాగుతుందనే చెప్పాలి. అయితే కృష్ణంరాజు సింహంలా అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుందంటూ కూడా ప్రస్తుతం అయితే మంచు మనోజ్ చేసిన ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. సో మంచు విష్ణు పెట్టిన ఆడియోకి సెటర్గా కూడా దీన్ని మంచు మనోజ్ అయితే పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన ట్వీట్ కూడా మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద. దానికి సంబంధించిన సినిమా పోస్టర్స్ని కూడా పెడుతూ కూడా మంచు మనోజ్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో అయితే వైరల్ అవుతుంది. మరి వీరి మధ్య ఈ ట్వీట్ల వారు కొనసాగుతుందా, ఎప్పుడు బ్రేక్ పడుతుందంటూ కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమ లైవ్లో అందిస్తారు. హేమ, చెప్పండి. మనం చూస్తూనే ఉన్నాము మంచు ఫ్యామిలీలో అయితే ప్రస్తుతం ట్వీట్ల వారు కొనసాగుతుంది. మరి మంచు విష్ణు చేసిన ఒక ఆడియో రికార్డుకి సెటర్గా కూడా మంచు మనోజ్ అయితే ఇప్పుడు దానికి రిప్లై ఇచ్చినట్టుగా కూడా మరో ట్వీట్ చేస్తారు. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఇన్ని రోజులు ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా కొట్టుకున్నటువంటి మంచు బ్రదర్స్ అయితే ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ ద్వారా ఫైట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇద్దరు బ్రదర్స్ కూడా ప్రస్తుతం ట్విట్టర్ వార్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విజువల్స్, ఆ ట్వీట్స్ ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే గత కొద్ది రోజుల నుంచి మంచు బ్రదర్స్ మధ్య జరుగుతున్నటువంటి, వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి కొట్లాటలు అందరికీ తెలిసినవే. ఏకంగా ఇంట్లో కొట్లాడాల్సినటువంటి వాళ్ళు రోడ్డుపైకి వచ్చారు, రచ్చరచ్చ చేసుకున్నారు. ఏకంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నటువంటి పరిస్థితి, గందరగోళమైనటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. అయితే కొద్ది రోజుల తర్వాత ఇందులో మోహన్ బాబు ఇన్వాల్వ్ అయ్యాడు. అన్నీ ఎక్కడికక్కడ సర్దుమరుగాయి అనుకునేసరికి మళ్ళొకసారి మంచు ఫ్యామిలీలో
ఫైటింగ్స్ అనేవి ప్రస్తుతం మంచు కుటుంబంలో జరుగుతున్నటువంటి మంటలు మరొకసారి బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. దీనికి కారణం రీసెంట్ డేస్లో ఎప్పుడైతే సంక్రాంతికి అటు తిరుపతి వెళ్ళినటువంటి మంచు మనోజ్ని అటు మంచు విష్ణుకు సంబంధించినటువంటి మనుషులతో పాటు మంచు మోహన్ బాబుకి సంబంధించినటువంటి మనుషులు ఏకంగా అతన్ని ఇంట్లోకి రాకుండా, అంటే తిరుపతిలో వీళ్ళకి ఉన్నటువంటి యూనివర్సిటీలో వీళ్ళకంటూ ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకుంటారు, 3 రోజుల పాటు అక్కడే ఉంటారు అండ్ ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడికి వెళ్తారు. అలాంటిది ఈసారి మంచు మనోజ్ మాత్రం కేవలం తను ఒక్కడే హైదరాబాద్లో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్ దగ్గర తన వైఫ్ అండ్ 2 పిల్లలతో కలిసి ఆ భోగి సెలబ్రేట్ చేసుకున్నటువంటి విజువల్స్ మనం చూసాం. ట్వీట్ కూడా చేశారు. అనంతరం సాయి ధర్మ్ తేజ్తో కలిసి సంక్రాంతి కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజు సాయంత్రం తిరుపతిలో ఉన్నటువంటి తన తాతయ్య ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో మంచు మనోజ్ని గేట్ దగ్గరే అడ్డుకున్నారు. కనీసం లోపలికి కూడా రానివ్వలేదు. ఒక్కసారి వచ్చి తాతయ్య నానమ్మ ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి వస్తానన్నప్పటికీ కూడా అతన్ని లోపలికి రానివ్వలేదు. ఆ సమయంలో కూడా గతంలో ఏ విధంగా అయితే వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గర జరిగినటువంటి గొడవలు ఎలా అయితే జరిగాయో ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అయింది. సో ఈ సమయంలో మరొకసారి విష్ణు మనోజ్ ఒకరిపైన ఒకరు సెటైర్లు వేసుకుంటూ తిట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. ఇప్పుడైతే ఏకంగా ట్వీట్ వార్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొదటిగా రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని నేరుగా మంచు మనోజ్ని ట్యాగ్ చేయకుండా ఇండైరెక్ట్గా మంచు విష్ణు మొదటిగా ఒక ట్వీట్ చేశారు. మోహన్ బాబు యాక్ట్ చేసినటువంటి రౌడీ మూవీలో ఒక డైలాగ్ జస్ట్ 17 సెకండ్స్ ఉన్నటువంటి ఒక ఆడియో క్లిప్ని తను ట్వీట్ చేసి, ఇది మా డాడీ యాక్ట్ చేసినటువంటి మూవీస్లో నాకు చాలా ఇష్టమైనటువంటి మూవీ, ఈ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది, ఆర్జీవీని కూడా ట్యాగ్ చేస్తూ ఇది ఆర్జీవీ తీసినటువంటి మూవీ అండ్ ఇందులో మా డాడీ చాలా బాగా యాక్ట్ చేశారు అంటూ కూడా ఒక ట్వీట్ చేశారు. కానీ అది ఇప్పుడు చేయాల్సినటువంటి అవసరం లేదు, అది సందర్భం కాదు, కానీ కేవలం మనోజ్ని ఉద్దేశించి ట్వీట్ చేశారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఒక్కసారి ఆ ట్వీట్లో ఉన్నటువంటి ఆడియో క్లిప్లో ఉన్న మీనింగ్ ఏంటో చూద్దాం. సింహం అవ్వాలి అని ప్రతి కుక్కకి ఉంటుంది, కానీ వీధిలో మొరగడానికి అడవిలో గర్జించడానికి చాలా తేడా ఉంటుంది, ఇది నువ్వు నెక్స్ట్ జన్మలో తెలుసుకుంటావు అని చెప్పేసి రౌడీ మూవీలో మోహన్ బాబు ఒక చిన్న సందర్భంలో వాడేటటువంటి డైలాగ్ ఇది. అయితే ఇప్పుడు ఆ డైలాగ్ని ట్వీట్ చేయడం మంచు మనోజ్ని ఉద్దేశించే చేశాడు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్గా 3 hours బ్యాక్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే కాసేపటి క్రితం ఒక 10 minutes అగో మంచు మనోజ్ కూడా దీనికి రెస్పాండ్ అవుతున్నట్టుగా, అంటే డైరెక్ట్గా ఎవరిని ట్యాగ్ చేసుకోలేదు, లేదంటే మెన్షన్ చేసుకోలేదు, పేర్లు కూడా చెప్పలేదు, కానీ ప్రతి ఒక్కరికి తెలిసిందే అన్నని తమ్ముడు, తమ్ముడు అన్నని అంటున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు మనోజ్ చేసినటువంటి ట్వీట్ కూడా విష్ణుని ఉద్దేశించి చేశాడు అంటూ ప్రస్తుతం పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అసలు మనోజ్ ఏం ట్వీట్ చేశాడంటే, రీసెంట్గా ప్రతి ఒక్కరికి తెలిసిందే పాన్ ఇండియా మూవీ, భారీ బడ్జెట్ మూవీ, ఎన్నో ఏళ్ల నుండి విష్ణు నటిస్తున్నటువంటి మూవీ భక్త కన్నప్ప ఒకప్పుడు ఉండింది, ఇప్పుడు కన్నప్ప మూవీగా వస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్తో పాటు ప్రభాస్, అదేవిధంగా చాలా బిగ్ స్టార్ కాస్ట్ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీకి సంబంధించి కొన్ని, అంటే గతంలో కృష్ణంరాజు యాక్ట్ చేసినటువంటి మూవీకి సంబంధించిన పోస్టర్స్ని ఒక 4 photos, అంటే భక్త కన్నప్ప రిమైనింగ్ ఆయన కెరియర్లో చాలా బిగ్గెస్ట్ మూవీస్ అయినటువంటి పోస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని పోస్ట్ చేస్తూ కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణంరాజు గారు లాగా సింహం అవ్వాలి అని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది, కానీ ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు అంటూ కూడా ఒక సెటైరికల్గా ట్వీట్ చేశారు. అంటే విష్ణు నెక్స్ట్ జన్మలో తెలుసుకుంటావు అనే ఒక డైలాగ్ పెడితే మనోజ్ మాత్రం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావు, దట్టు ఫ్రాడ్ కుక్క అంటూ కూడా మెన్షన్ చేశాడు. ఎందుకంటే రీసెంట్ డేస్లో మనం చూసాం కంప్లైంట్స్ ఇచ్చినటువంటి సమయంలో కూడా ఇదంతా విష్ణు చేస్తున్నటువంటి ఫ్రాడ్ మొత్తం కూడా మనోజ్ పైన యాంటీగా వాళ్ళ నాన్నకి మోహన్ బాబుకి చెప్తున్నాడు, ఫ్రాడ్ చేస్తున్నాడు, మొత్తం ఆస్తుల విషయాల్లో కానివ్వండి, బిజినెస్ విషయాల్లో కానివ్వండి, లేదంటే ప్రతి ఒక్కటి కూడా విష్ణు పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేస్తున్నాడు అంటూ మనోజ్ పదే చెప్పుకొచ్చాడు. సో ఈ సందర్భంలో ఫ్రాడ్ కుక్క అనడంతో ఒక్కసారిగా విష్ణునే అంటున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్స్, నువ్వు మీ అన్ననే కదా అంటున్నావు, డైరెక్ట్గా ట్యాగ్ చేయొచ్చు కదా అని. సేమ్ టైం విష్ణుకి కూడా నువ్వు మనోజ్నే అంటున్నావు కదా, నేరుగా ట్యాగ్ చేయొచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా గొడవ పడతారు అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సో మొత్తానికైతే ఇప్పటికీ 3 సార్లు అన్నదమ్ములు, గతంలో ఒకసారి నేరుగా
మంచు మనోజ్ ఉంటున్నటువంటి ఇంటికి వెళ్ళి విష్ణు దాడి చేశాడు. తర్వాత రీసెంట్గా పెహెడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి ఒకరిపైన ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు. తర్వాత చాలా గందరగోళం వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పుడు రీసెంట్గా తిరుపతిలో ఇష్యూ తర్వాత ప్రస్తుతం ట్విట్టర్లో ఒకరి మీద ఒకరైతే పోటీగా అన్నదమ్ములు ఇద్దరు ట్వీట్ చేసుకున్నారు. మొత్తానికైతే ఎప్పుడు క్రమశిక్షణ అదేవిధంగా చాలా డిసిప్లిన్గా ఉండేటటువంటి ఫ్యామిలీ అంటే మంచు ఫ్యామిలీ అంటూ మోహన్ బాబు ఎంతో గర్వంగా చెప్పుకుంటాడు. అలాంటి ఫ్యామిలీలో మాత్రం ఇప్పుడు గొడవలు రచ్చకెక్కాయనే చెప్పుకోవచ్చు. అయితే హేమ మనం చూసినప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా మోహన్ బాబు ఫ్యామిలీకి ఎంత పేరుందనేది కూడా చూస్తారు. అలాంటిది ఇప్పుడు ఇన్ని వార్స్ ఎందుకంటే ఆయన కొడుకులే డైరెక్ట్గా కూడా ఈ విధంగా తిట్టుకోవడం ట్వీట్స్లో అనేది కూడా మనకి ఎందుకంటే క్లారిటీగా తెలుస్తుంది ఒకరి మీద ఒకరే వీళ్ళు వాచ్ చేసుకుంటున్నారు అనేది కూడా. సో మరి దీనిని కంట్రోల్ చేయడానికి మోహన్ బాబు ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా? ఇది ఎక్కడితో ఆగుతుంది? ఇది ఎటు వెళ్ళే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా దీనికైతే ఒక ఫుల్ స్టాప్ కనిపిస్తలేదనే చెప్పుకోవచ్చు. కామాలు పెట్టుకుంటూనే పోతూ ఉన్నారు. ఒక డైలీ సీరియల్గా కొనసాగుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే మనోజ్ ఇంటికి వెళ్ళి విష్ణు దాడి చేశాడో, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పని మనుషుల మీద వాళ్ళపైన దాడి చేశాడో అప్పుడే ఈ గొడవ అంటూ ఒక కంట్రోల్కి రావాలి. కానీ అప్పుడు ఏదో కొత్తగా ఒక షో రాబోతుంది, దానికి సంబంధించినటువంటి ప్రమోషనల్ స్టంట్స్ అని చెప్పారు. తర్వాత కూడా పెహెడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒకరిపైన ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, తర్వాత తిట్టుకోవడం, ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, ఆఖరికి మంచు మనోజ్ ఇంట్లో ఉన్నటువంటి జనరేటర్లో విష్ణు వెళ్ళి చక్కెర పోయడం, ఎంతో చిల్లర గొడవలు కూడా వీళ్ళు ఇన్ని రోజులు చాలా జరిగినాయి. అయితే ఆ సమయంలో కూడా మోహన్ బాబు బయటకు వచ్చి ఇదంతా కూడా కుటుంబ సభ్యుల్లో జరిగేటటువంటి కామన్ గొడవలు, ఎవరో మనోజ్ని వెనుకుండి ఆయనని సపోర్ట్ చేస్తున్నారు, ఇదంతా కూడా కేవలం కావాలనే జరుగుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అప్పుడు ఈ గొడవలకు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అని భావించినప్పటికీ కూడా ఇంకా ఇది కంటిన్యూ అవుతుంది. రీసెంట్గా ఎప్పుడైతే మనోజ్ తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఆ సమయంలో మనోజ్ని ఇంట్లోకి అలో చేస్తే ఖచ్చితంగా ఈ గొడవలకు ఒక ఫుల్ స్టాప్ ఉండింది. కానీ గేట్ దగ్గర ఆపేయడం, వాళ్ళ మనుషులతో అతన్ని వెనక్కి దోసేయడం, ఆ సమయంలో ఎంత గందరగోళం, అక్కడ ఒక్కసారిగా ఏ విధంగా మొత్తం డిస్టర్బెన్స్ వాతావరణం చోటు చేసుకుంది అదంతా చూసాం. సో ఇంకా ఈ వార్ అనేది కొనసాగుతూనే ఉంది. కేవలం బయటకి సైలెంట్గా ఉన్నాము అని కనిపించినప్పటికీ ఇంట్లో మాత్రం ఇంకా గొడవలు కొనసాగుతున్నట్టుగానే తెలుస్తుంది. అండ్ ఈసారి సంక్రాంతి సెలబ్రేషన్స్లో అటు లక్ష్మి కూడా మనకి ఎక్కడ కనిపించలేదు. గొడవల సమయంలో కూడా ముంబై నుంచి వచ్చి హైదరాబాద్లో 1-2 గంటలుండి తన వల్ల కావట్లేదు అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోయింది. సో మొత్తానికైతే మంచు ఫ్యామిలీలో ఇంకా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవైతే ప్రస్తుతానికి డైలీ సీరియల్ లాగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ రావాలంటే ఖచ్చితంగా మోహన్ బాబు ఇద్దరికి ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చి ఈక్వల్ షేరింగ్ ఇస్తేనే దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ వస్తుంది. కానీ విష్ణుకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మనోజ్ని పట్టించుకోకపోవడమే ఈ గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఓకే, రైట్ హేమ.